కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. తుది జాబితాలో ప్రకటించిన 8 మంది అభ్యర్థులలో ఎంపీ కొండే విశ్వేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. తన పోరాటం ప్రత్యర్థి పార్టీలపైన కాదని చేవెళ్ల సమస్యలపై అని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పాలి. ముఖ్యంగా మొదటి విడతలో భాగంగా ప్రకటించినటువంటి 8 మంది జాబితాలో చేవెళ్లకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ఎటువంటి ఎజెండాతో పోతున్నారు? నేను 2014లో ఏ ఎజెండాతో పోయినానో అదే ఎజెండాతో ఇప్పుడు కూడా పోయినా. అప్పుడు ఎందుకు పోయినా? అప్పుడు నీళ్లు, నిధులు, నౌకరీలు తీసుకొస్తాము. కానీ 5 ఏళ్లలో ఏం కాలేదు. నీళ్లు రాలేదు, ఒక్క సుక్క నీరు రాలేదు. నిధులు ఇక్కడ ఈ జిల్లా నిధులు వేరే జిల్లాలకు వాడుతున్నారు. నౌకరీలు అయితే ఉన్న అవకాశాలు, కొత్త నౌకరీలు కాదు, ఉన్న అవకాశాలు కూడా తీసి పడేసిండ్రు. దాని కొరకు పోరాడుతున్నా ఈసారి కూడా. సార్, ఇప్పటికే మీరు మొదటి విడతలో భాగంగా దాదాపు నియోజకవర్గాలన్నీ కూడా ప్రచారం చేయాలి. ఇప్పుడు రెండో విడతలో భాగంగా మీరు ఎట్లాంటి ప్రచార వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? నేను డిసెంబర్ 23 నాడే ప్రచారం మొదలుపెట్టిన. 25 అంటే క్రిస్మస్ డే నాడు ప్రతి చర్చ్లో ఒక కేక్ పంపించినాను. అక్కడ వాళ్ళకి అంది శుభాకాంక్షలు చెప్పినాను. కానీ దాని తర్వాత న్యూ ఇయర్స్కు అందరినీ కలిసినాను. దాని తర్వాత సంక్రాంతికి అందరు కలిసినాను. ప్రతి ఊరికి నేను ప్రతి సంవత్సరము నేను 10th టాపర్కు ప్లస్ పేద స్టూడెంట్స్కు స్కాలర్షిప్ చెక్ ఇస్తాను. అవి కూడా జరిగినాయి. ఎన్నో తర్వాత రీయూజబుల్ బ్యాగ్స్ పంపినాము. ఇవన్నీ కూడా జరిగినాము. ఇప్పుడు అసలైన ఎన్నిక ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. బూత్ కమిటీలు ఎప్పుడో ఏర్పడ్డాయి. మాకు 14,000 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ 12,000 మెంబర్స్ ఉండే. ఇప్పుడు పెంచుతున్నాం, ఇంకా కూడా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వారంలో 18,000 బూత్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఇది మొత్తము చేవెళ్ల పార్లమెంట్ కవర్ అవుతుంది. వీళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళ ద్వారా కళాకారులు ఉన్నారు. వీళ్ళ ద్వారా డ్రామాస్, స్కిట్ టీమ్స్ ఉన్నాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. సార్, చేవెళ్ల పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించి మీరు ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాలనుకుంటున్నారు? అంటే అక్కడ టీఆర్ఎస్ కొంచెం బలంగా ఉంది. అంటే కాంగ్రెస్లో అక్కడ కేడర్లో మీరు అన్నిట్లో కూడా కాంగ్రెస్ బలంగానే ఉన్నది. టీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఢీకొట్టాలంటే అంతటి స్థాయి వ్యక్తి కావాలంటూ ఒకవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి కానీ, మరొకవైపు కార్తిక్ రెడ్డి, సబితా ఇంద్రెడ్డికి సంబంధించిన కుమారుని మీపై బరిలో దింపేందుకు వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. అసలు మీ పోటీ వాళ్ళ మీద ఉంటుందా ఏంది? అసలు వాళ్ళు అసలు ఒక మంచి క్యాండిడేట్ కోసం ఎంకులాడుతున్నారు. వారు ఈ వచ్చే ఎంపీ సీటు ఈ ముగ్గుట్లు ఉంటుంది. సబితా ఇంద్రెడ్డి గారైనా, లేకుంటే మహేందర్ రెడ్డి అయినా, లేకుంటే రంజిత్ రెడ్డి, ముగ్గుట్లు ఎవరికో ఇచ్చినట్టున్నారు. సార్, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ ముఖ్యంగా నేను పోరాడేది క్యాండిడేట్ అగేన్స్ట్ కాదు. నేను పోరాడేది క్వార్టర్ బాటిళ్లతో పోరాడుతున్నా, ఈవీఎం మిషన్లతో పోరాడుతున్నా, ఈవీఎం రిగ్గింగ్లతో పోరాడుతున్నా, పైసలతో వాళ్ళు పెట్టే పైసలు వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ను కొంటున్నారు. దాంతో పోరాడుతున్నా. అయితే నాకు వ్యతిరేకం క్యాండిడేట్ కాదు, ఇటువంటి శక్తులతో నా పోరాటం ఉంది. సార్, ఫైనల్గా ఈ చేవెళ్ల ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? వారికి ఇచ్చే సందేశం ఏంటి? చేవెళ్ల ప్రజలు నాకు ధైర్యం ఇచ్చిండ్రు. నేను వారికి పెద్ద చెప్పేది ఏం లేదు. వాళ్ళే నాకు మోటివేషన్. వాళ్ళ కొరకే నేను పార్టీ బయటికి వచ్చిన. అధికార పార్టీ ఇడిచిపెట్టి బయటికి వచ్చే ధైర్యం నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలే చెప్తున్నా.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనం మొత్తంగా చూసుకుంటే చేవెళ్ళ ప్రజలే నేను పార్టీ మారడానికి కారణం. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులు నాకు ప్రత్యర్థి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాలపైనే నేను పోరాటం చేస్తున్నానంటూ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మూర్తితో నాగేంద్ర, AP 24/7 హైదరాబాద్.